బ్యాక్ టు బ్యాక్ రెండు బ్లాక్ బస్టర్ విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్. లవ్ టుడే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తమిళ యాక్టర్ కమ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ డెబ్యూతోనే సెన్సేషనల్ హిట్ కొట్టి యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీతో మరో బ్లాక్ బస్టర్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు డ్యూడ్ అనే చిత్రంలో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాడు. ఇందులో మమితా బైజు, నేహా శెట్టి హీరోయిన్లుగా నటించారు. ఇక మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై కీర్తి స్వరన్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇక దీపావళి సందర్భంగా అక్టోబర్ 17న తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. ప్రమోషన్లో భాగంగా తాజాగా తెలుగు ట్రైలర్ను లాంచ్ చేశారు. లైఫ్లో నువ్వు ఒక విషయాన్ని లెఫ్ట్ హ్యాండ్తో డీల్ చేస్తే లైఫ్ నిన్ను లెఫ్ట్ హ్యాండ్తో డీల్ చేస్తుందంటూ ప్రదీప్ రంగనాథన్ చెప్పే డైలాగ్తో డ్యూడ్ ట్రైలర్ ప్రారంభమవుతుంది. సరదాగా జీవితాన్ని గడిపే ఓ కుర్రాడి ఫెయిల్యూర్ లైఫ్ చుట్టూ తిరిగే కథని చూపించారు. హీరో ఒక అమ్మాయిని ప్రేమించడం, లవ్ సెట్ అవ్వదని ఆ అమ్మాయికి చెప్పడం, అతడి లైఫ్లోకి ఇంకో హీరోయిన్ ఎంటర్ అవ్వడం, చివరకు తను ఫస్ట్ ప్రేమించిన అమ్మాయికి ఏదో ప్రాబ్లమ్స్ వస్తే సపోర్ట్గా నిలబడడం వంటివి ఈ ట్రైలర్లో మనం చూడొచ్చు. ఇక సీన్స్ అన్నీ ఒకదానికొకటి మ్యాచ్ అయ్యేలా అసలు కథ ఏంటనేది అర్థం కాకుండా ఇంట్రెస్టింగ్గా ఈ ట్రైలర్ కట్ చేశారు. 10 మంది వస్తే కొట్టలేడు కానీ 100 మంది వచ్చినా కొట్టించుకోగల నార్మల్ కుర్రాడిగా ప్రదీప్ రంగనాథన్ కనిపించాడు. అతని లైఫ్ ఎలా సాగుతుందనేది పిల్ల ఉంటే పెళ్లి అవ్వదు, పెళ్లి అంటే పిల్ల ఉండదు అనే డైలాగ్తో చెప్పించాడు. గత 2 చిత్రాల మాదిరిగానే మంచి ఈస్తో నటించాడు ప్రదీప్. కొన్ని సన్నివేశాలలో ధనుష్ని గుర్తు చేశాడు. ఇద్దరికీ తెలుగులో సేమ్ డబ్బింగ్ చెప్పడంతో అందరికీ అదే ఫీలింగ్ కలుగుతుంది. ఇక ప్రేమలు సినిమాతో తెలుగు ఆడియన్స్ని అలరించిన మమితా బైజు ఇందులోనూ ఆకట్టుకుంది. కథలో కీలక మలుపులన్నీ ఆమె చుట్టూనే తిరుగుతాయనిపిస్తుంది. డీజే ఢిల్లీ బ్యూటీ నేహా శర్మ సర్ప్రైజ్ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటి వరకు నేహా ఈ సినిమాలో నటిస్తుందని ఎవ్వరికీ తెలియదు. ఉన్నట్టుండి ట్రైలర్లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమెకు ప్రదీప్తో కొన్ని లవ్ సీన్స్ కూడా పడ్డాయి. ఆర్ శరత్ కుమార్, హృదు హరుణ్, రోహిణి, ఐశ్వర్య శర్మ, ద్రవిడ్ సెల్వం తదితరులు ఇతర పాత్రలో కనిపించారు. సాయి అంబ్యాకర్ మ్యూజిక్, నిఖేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తాలికి ఎలాంటి మర్యాద లేదు, దాని వెనుకున్న అమ్మాయి ఫీలింగ్స్కే మర్యాద వంటి డైలాగ్స్ బాగున్నాయి. ఓవరాల్గా యూత్కి కనెక్ట్ అయ్యేలా కీర్తి స్వరన్ డ్యూడ్ చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తుంది. ఇక మరి ఇది సగటు ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.